ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మహిళల ఆరోగ్యంపై చూసుకుంటే ముందుగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనం వింటున్నాం. సో, ఎందుకు ఇంత యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా మందిలో కనిపిస్తుంది? అండ్ యూటీఐ అంటే ఏంటి అసలు? సో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాం షైదా. సో ప్రైమరీగా మనం చూసుకుంటే కూడా ఇంతకుముందు మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ అంటే ఉమెన్ అందరూ ఎక్కువ శాతం ఇంట్లో ఉండేవాళ్ళు. సో టైంకి యూరిన్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళ వర్క్ చేసుకునేవాళ్ళు. బట్టలు కుట్టడం కానీ చిన్న చిన్నవి ఏదైనా వర్క్స్ ఉంటే వాళ్ళకి బాత్రూమ్ అనేది అవైలబుల్గా ఉండేది. యెస్. ఇప్పుడు మనకి ఏమైపోయిందనంటే వర్క్ ప్లేస్ దూరంగా ఉంటుంది, ఇంటి నుంచి ట్రావెలింగ్ ఉంటుంది. మినిమం ఒక గంటన ట్రావెల్ చేసే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. సో ఈ ట్రావెలింగ్ టైంలో వాళ్ళు ఏం యూరిన్కి వెళ్ళరు. అండ్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ వర్క్ ప్లేస్లో ఫీమేల్స్కి స్పెసిఫిక్గా బాత్రూమ్స్ అనేవి చాలా తక్కువ చాలా ప్లేసెస్లో తక్కువ. ఉంటాయి. హ్మ్. అండ్ మెన్ వాడే బాత్రూంలో ఫీమేల్స్ వాడడం అనేది ఉమెన్కి ఎక్కువ నచ్చదు. యెస్. అవును. అది ఒక రీజన్ దట్ వాళ్ళు హోల్డ్ చేసుకుంటారనమాట. ఒకటి రెండు సార్లు మరీ ఎమర్జెన్సీ అయితే వెళ్తారే తప్పితే యూరిన్ వచ్చిన ప్రతిసారి దాన్ని ఎంప్టీ చేయాలి అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి రాదు. సో మార్నింగ్ ఇంటి దగ్గర వెళ్ళిన యూరిన్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే మేము స్నానం చేయడమో లేకపోతే వాష్రూమ్కి వెళ్ళడమో అప్పుడే చేస్తామని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. చాలా మంది. సో ఆల్ ఆఫ్ దిస్ మనం ఏం చేస్తామనంటే లోపల కొంచెం బ్యాక్టీరియా ఉన్నా కూడా అది మల్టిప్లై అవ్వడం మొదలవుతుంది. వామ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆపుకుంటున్నాము. సో ఏదైతే ఫ్లష్ అవుట్ అవ్వాలో, యూరిన్ ఏదైతే బయటకు వెళ్ళిపోవాలో అది వెళ్ళటం లేదు. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే పదే చూస్తున్నాం. అండ్ మెన్కి ఎందుకు రాదు, విమెన్కి ఎందుకు వస్తుందంటే మెన్ ఎక్కడైనా కానీ ఎంప్టీ చేసుకుంటారు, వాళ్ళకి ఆ ఫీలింగ్ రాగానే యూరిన్ వెళ్ళిపోతారు. కానీ విమెన్కి ఏంటి అని అంటే యురెత్రా అనేది అంటే ఆ యూరిన్ పైప్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి లోపలికి వెళ్ళడానికి 4 సెంటీమీటర్లే దూరం, వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ యూరిన్ ఆపుకోవడం చాలా పెద్ద ప్రాబ్లం. డీహైడ్రేట్ అవ్వడం మేజర్ ఇష్యూ. వాటర్ అసలు తాగరు, బయట ఉంటే వాటర్ తాగితే యూరిన్ వస్తుందేమో అని వాటర్ తాగరు. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ క్రియేటింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం. సో, ఇట్లా అంటే యూరిన్‌ని కంట్రోల్ చేసుకోవడం అంత మంచిది కాదు. సో, మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే. అయితే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఉందనుకోండి. సో, ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే అది కిడ్నీ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలోనే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ యూరినరీ పైప్ ఏదైతే ఉందో దాని మొబిలిటీ తగ్గుతుంది అనమాట. సో యూరిన్ మనకు అర్జెంట్గా యూరిన్ రావచ్చు, కానీ పూర్తిగా ఎంటీ కూడా చేయలేకపోవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఇమ్యూనిటీ కూడా లో ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళకి మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అది బేబీ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది, మదర్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీ వరకు వెళ్ళే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది, అది ప్రెగ్నెన్సీలో. ఓకే. సో అందుకని ఏం చెప్తామంటే యూరిన్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా, లేదు రెగ్యులర్ చెకప్కి వచ్చిన వాళ్ళకి కూడా యూరిన్ జస్ట్ ఎగ్జామినేషన్ కాకుండా కల్చర్ కూడా చేయమని చెప్తామన్నమాట. సో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే వెంటనే ట్రీట్ చేయొచ్చు, లేదంటే బేబీ డెలివరీ కూడా తొందరగా అవ్వచ్చు, ప్రీటర్మ్ డెలివరీ అంటాం. ఓకే. దీనివల్ల అసలు ఇది చాలా చిన్న సమస్య అని కొట్టిపారేస్తారు. దీనివల్ల ప్రీ మెచ్యూర్ బేబీస్ కూడా పుట్టొచ్చనమాట. ఎర్లీగా డెలివరీ అయిపోవచ్చు, పెయిన్స్ తొందరగా రావచ్చు. సో ఇవన్నీ సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఓకే. చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని వాళ్ళకే తెలీదు. సో, ఎలాంటి లక్షణాలుంటాయి? ప్రైమరీగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు మంటగా ఉంటుంది, యూరిన్ వెళ్ళేటప్పుడు మంట వస్తుంది. లేదు ఫీవర్ వచ్చింది అని అంటే ఇది ఇంకా సివియారిటీ పెరిగింది అన్నట్టు. సో ఫీవర్ కానీ వణుకుతో వస్తుంది అనమాట, ఫీవర్ విత్ చిల్స్ అంటాం. సో ఇది కాకుండా జస్ట్ బర్నింగ్, పెయిన్ ఉండడము, యూరిన్ పోసేటప్పుడు నొప్పి, అండ్ పదే పదే యూరిన్ వస్తుంది, అర్జెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మల్టిపుల్ టైమ్స్ వెళ్తారు. సో ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్కి మనకి ఒక సైన్ అనమాట. సింపుల్గా ఇంట్లో ఏదో సిరప్ తాగేసి తగ్గిపోతుంది అని అంటే ఓకే, వేడి చేసి ఉండొచ్చు అని అంటారు కదా, అంటే మీరు వాటర్ తక్కువ తీసుకున్నారు కాబట్టి వేడి చేస్తుంది. సో ఆ వేడి చేయడం అనేది కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది అని అంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అయితే హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా దీనికి? ఎస్, ఫస్ట్ వాటర్ అండి, దట్ ఈస్ ద ప్రైమరీ హోమ్ రెమెడీ. మీరు ఇంట్లో బాగా హైడ్రేట్ అవ్వగలిగితే వెరీ గుడ్. అండ్ ఇది కాకుండా క్రాన్బెర్రీ జ్యూస్ ఒకటి ఉంటుంది. బయట కంట్రీస్లో అంతా క్రాన్బెర్రీ జ్యూస్ దొరుకుతుంది, బట్ మన దగ్గర అంతా స్వీట్ అండ్ ప్రొడక్ట్సే ఉంటాయి. సో ఫుల్గా షుగర్ వేసి ఇస్తారు. డయాబెటిక్ పేషెంట్లు వీళ్ళు ఏంటంటే క్రాన్బెర్రీ జ్యూస్ అని కొనుక్కొని తాగుతూ ఉంటారు. దీంతో షుగర్ ఎక్కువ అవుతుంది కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏం తగ్గదు. బట్ మీకు క్రాన్బెర్రీ ప్రొడక్ట్ తోటి చేసే టాబ్లెట్స్ కూడా ఉంటాయి, ఇవి ప్రొటెక్టివ్గా ఇస్తామన్నమాట. సో అలాంటివి యూస్ చేయడం వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది, యాక్టివ్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గదు. క్రాన్‌బెర్రీ జ్యూసేనా? ఓన్లీ క్రాన్‌బెర్రీస్ తింటే గూడా ఓకేనా? ఎస్, క్రాన్బెర్రీస్ తినడం అంటే ఇంకా ఫ్రూట్ మనకి దొరకదు, ఎగ్జాటిక్ ఫ్రూట్. బట్ లేదు దొరుకుతుంది మనకి, డ్రైడ్ ఫ్రూట్ దొరుకుతుంది అంటే కూడా మీరు అవి తీసుకోవచ్చు.
బట్ అవి షుగర్లో ఉండకుండా చూసుకోండి. ఓకే. ఓకే. సో, ఇది ఒక రకమైన అంటే జస్ట్ ఒక ప్రివెంటివ్ మెథడ్. ప్రివెంటివ్ మెథడ్ చాలా Yes. బాగా చెప్పారు. సో, ఎందుకు ఇప్పుడు మహిళల్లోనే ఎక్కువ వస్తుందన్న దానికి మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సో, చాలామంది ఏం చేస్తారంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళకి ఏదో లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే మెడికల్ షాప్‌కెళ్ళి ఏదో ఒక యాంటీబయాటిక్ తీసుకొని తినేస్తారు. అది కరెక్టే అంటారా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిమేల్స్కి కూడా ఏంటంటే బేసిక్ మనం యూరిన్ వెళ్ళిన తర్వాత ఏమి ఫాలో అవ్వాలని కూడా తెలియదు అనమాట. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మనం అది టీచ్ చేయాలి. యూరిన్ వెళ్ళినప్పుడు అందరూ కడుక్కుంటూ ఉంటారు, బట్ మోషన్ ఏరియాని కూడా కడుగుతారు. అదే హ్యాండ్ని మళ్ళీ ముందు పెట్టుకుంటారు. సో మోషన్ ఏరియా చుట్టూతా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియానే వచ్చి యూరిన్ పైప్ దగ్గర కూర్చుంటుంది అనమాట. మీరు మళ్ళీ 4 అవర్స్లో యూరిన్ వెళ్ళలేదంటే ఏదైతే బ్యాక్టీరియా బయట కూర్చొని ఉందో అది లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల సింపుల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ ఇన్ఫెక్షన్కి మీరు ఏదో ఒక యాంటీబయాటిక్ మెడికల్ షాప్ వాళ్ళని అడిగి తీసుకుంటారు. తీసుకున్నాక ఒక్క డోస్కో 2 డోసులకో మీకున్న సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. వెంటనే డోస్ ఆపేస్తారు. సో ఒక యాంటీబయాటిక్ని 1 or 2 days వేసుకుంటే లోపల ఉన్న బ్యాక్టీరియా దానికి అలవాటు అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకసారి మనం నిజంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుని అదే యాంటీబయాటిక్ వాడితే అస్సలు పనిచేయదు. దీన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఇండియాలో హైయెస్ట్ ఉంది. ఇంకా ఏ కంట్రీలో ఇంత లేదు. ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ ఏ కంట్రీలో అలౌడ్ లేదు. ఓకే. మన కంట్రీలో మాత్రమే మనం వెళ్ళి యాంటీబయాటిక్ అడగగానే మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు. టెస్ట్ లేకుండా ఉత్త బ్యాక్టీరియా ఉన్నా కూడా మీరు కల్చర్ ఏమీ లేకుండా ఒక యాంటీబయాటిక్ తీసుకోవడం రాంగ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.